కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామి సర్వతో జయమంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదేంద్రియుగోస్వరాభిః కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్గంకదనాదాయ శ్రీనివాసాయ స్వాహా. నీళ్ళు తాగండి. ఓ షన్నో దేవి రవిష్ఠయాపో భవంతు వేతయే చంజోరమిశ్రవంతు నః. ఓం నారాయణాయ స్వాహా. ఓ షన్నో దేవి రవిష్ఠయాపో భవంతు వేతయే చంజోరమిశ్రవంతు నః. ఓం మాధవాయ స్వాహా. అమావాస్యాతితో శుభవాసరే హిందువాసర శుభ నక్షత్ర శుభయో శుభకరణే మంగళ విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పండి. గట్టు వంశోద్భవస్య మీ పేరు. చక్రాధర నామధేయస్య సా కుటుంబానాం. సాంఖ్యాన ఋషి గోత్రోద్భవస్య భూపతి నామధేయస్య యజమానస్య సా కుటుంబానాం. సనాతన ఋషి గోత్రోద్భవస్య రవికుమార్ నామధేయస్య యజమానస్య సుబ్రహ్మణ్య స్వామి దేవత పూర్ణ పుష్కలాంబా సమేత వీరపుత్రయ్యప్ప స్వామి దేవత ప్రీత్యర్థం హరి ఓమితి కరే తదంగ కలశారాధనం కరిష్టే. అక్షంతలందరూ వేయండి. పసుపు కుంభ వేయండి. పసుపు కుంభ మీ దగ్గర తదంగ కలశారాధనం కరిష్టే. ఓం కలశ చేతు పట్టుకోండి. ఇట్లా కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాస్థితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాత్రో గణస్ఫుతాః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపావసుంధరః అదాఋగ్వేదో యజుర్వేదో సామవేదోదరవణః. శ్రీ గురుభ్యో నమో నమః. మంగళమూర్తయే నమో నమః. కృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషం తవదం నిత్యం రజామి శరణం హరిం. ఇదే కళ్ళకి నీళ్ళదుకోండి. ఆచమ్య ప్రాణాయామ్యః. ఇదే శంఖం ప్రక్షాళ్య ఘంటాదేవతాభ్యో నమో నమః. ఆగామార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటరవం తత్రః. దేవతాహ్వానలాంఛనం విడిపోలు. దేవతాహ్వానలాంఛనం శ్రీ ఘంటాదేవతాభ్యో నమః. ఓం లం పృథ్వీ తత్వాత్మనే ఘంటాయ నమః. అక్షంతలు వేయండి గంట పైన చెట్టు పైన. ఓం హం ఆకాశ తత్వాత్మనే ఘంటాయ నమః పుష్పం సమర్పయామి. ఓం యం వాయు తత్వాత్మనే ఘంటాయ నమః ధూపమాగ్రాపయామి. ఓం రం తేజస్తత్వాత్మనే ఘంటాయ నమః దీపం దర్శయామి. ఓం శంఖం ప్రక్షాళ్యః. శంఖులో నీళ్లు పోయండి. శంఖం పూరయత్వా వామాస్తే శంఖం నిధాయ శంఖోపరి దక్షిణాస్తం నిక్షేప్య అభిమంత్రః. శంఖమూలే బ్రహ్మణమావాయ శంఖహృదయ ఆదిత్యమావాయామి. శంఖాగ్రే గంగా సరస్వతిమావాయామి. కలశే శంఖగంధ పుష్పాక్షరప్యచ్చః. శంఖం పైన పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. శంఖం చంద్రార్కం దేవత్వం మధ్య వరుణ సంభవం సృష్టే ప్రజాపచ్చైవాగ్రే గంగ సరస్వతి త్రైలోక్యాని తీర్థాని వాసుదేవస్య శాక్య. శంఖే తిష్టవిప్రేంద్ర తస్మాత్ శంఖం ప్రపోతం పురా సాగరోత్పన్నః. విష్ణుత విద్యుతకైపోయిత సర్వదేవైశ్చ పాంచజన్య నమోస్తుతే. పాంచజన్యాయ విద్మహే మహాశంకాయ ధీమహి తన్నో శంకా ప్రచోదయాత్. శంకాయ నమః. ధవలాయ నమః. పాంచజన్యాయ నమః. ఆదిత్యాది మండలాది కృష్ణే సర్వతీర్థగణం ఆవాహయామి. సాపు ముందుగరు సర్వతీర్థగణ ఆ పూలు పక్క పెట్టు. సర్వతీర్థగణం ఆవాహయామి. హృత్వా శంకకరే ధృత్వా మంత్రే రేవిక్ష వైష్ణవై తత్వాపయతి గోవింద తస్య పుణ్యాతమం శతం. శంఖమధ్యే స్థితం తోయం భ్రామితం కేశవోపరే అకల్మషాంగ మనుష్యానాం బ్రహ్మ హత్యాధంతు తేః. ఓం పాంచజన్యాయ విద్మహే మా శంకాయ ధీమహి. శంఖదేవతాభ్యో నమః. శాంతిరస్తో పుష్టిరస్తో తుష్టిరస్తో వృద్ధిరస్తో అవిఘ్నమస్తో ఆయుష్యమస్తో సస్తే శివం కర్మాస్తో కర్మ సమృద్ధిరస్తో పుత్ర సమృద్ధిరస్తో ధనధాన్య సమృద్ధిరస్తో వంశం వంశాభివృద్ధిరస్తో గోత్రం గోత్రాభివృద్ధిరస్తో పుత్ర పౌత్రాభివృద్ధిరస్తో
श्री पूर्णपुष्कलांबा समेत हरिहर पुत्र अय्यप्प स्वामी देवता दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु शंकदेवता घंटा देवता पूजांत करिष्ये ఈ జలమును భిక్ష పెట్టే స్థలమంతటా ప్రోక్షణ చేయాలి చల్లాలి ఒక లేచి చక్రమే తేధానే తే పదం సమూఢమస్య సాంగం శ్రే సాంగం సాయుధం సవహానం సచక్నే పత్నిపుత్ర పరివారస్తమేతం విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి ओम कद्रुद्राय प्रत्यस्ते भोचेम शांतवकं प्रदेः साङ्गं सायुधौ सवहानौ सचक्ने पत्नीपुत्र परिवारसमेतं रुद्रमावायामि स्थापयामि पूजयामि नमस्करोमि ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम शुभगाय च विद्महे काममालाय धीमहि तन्नो गौरी प्रचोदयात् ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् रावणि रावणि श्रीमन् महागणापति देवता महागौरी देवताभ्यो नमो नमः महालक्ष्मी देवताभ्यो नमो नमः ध्यायामि ध्यानम् ओम काले प्रसीद प्रसीदः श्रीं ह्रीं क्रीं महालक्ष्मी देवताभ्यो नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आगामाद्धन्तु देवानागमनाद्धन्तु रक्षतां कुरु घण्टरवन्तत्रः देवताह्वानलाञ्छनम् आवाहयामि आसनं समर्पयामि पादयोपाद्यं श्रीमहागणमास्त्राणं नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणिताय च जगच्युताय कृष्णाय गोविन्दाय नमो नमः ॐ नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे दोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते ओं सिद्धि बुद्धि प्रदे देवी भुक्ति मुक्ति प्रदायने मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यांतरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महाब्रह्म स्वरूपिणे परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्माष्टकं स्तोत्रं यं पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठन् नित्यं महापाप विनाशनं द्विकालम्य पठन् नित्यं धनधान्य समन्वितं त्रिकालम्य पठन् नित्यं महाशत्रु विनाशनं महालक्ष्मीर्भवेन् नित्यं प्रसन्नवरदा शुभाः ओम प्रकृते नमः ओम विकृते नमः ओम विद्याय नमः ओम सर्वभूतहितप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूत्यै नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाय नमः वाचे नमः पद्मालयाय नमः पद्माय नमः श्रुतये नमः स्वाहाय नमः स्वधाय नमः सुधाय नमः धन्याय नमः हिरण्मे नमः लक्ष्मे नमः नित्यपुष्टाय नमः विभावर्ये नमः आदित्ये नमः दित्ये नमः दीप्ताय नमः वसुदाय नमः वसुदारिण्ये नमः कमलायै नमः कान्तायै नमः कामाक्षै नमः क्रोधसम्भवाय नमः अनुग्रहप्रदाय नमः ओम चन्द्रवदनाय नमः चन्द्राय नमः चन्द्रसहोदर्ये नमः इंदिराय नमः इंदुशीतलाय नमः आह्लादजनन्ये नमः पुष्टे नमः शिवायै नमः शिवकर्ये नमः सत्याय नमः विमलाय नमः विष्णुजनन्ये नमः पुष्टये नमः दारिद्र्यनाशिन्ये नमः प्रीतिपुष्करिण्ये नमः कान्ताय नमः शुक्रमाल्याम्बराय नमः श्रियै नमः भास्कर्ये नमः बिल्वनिलयाय नमः वरारूहाय नमः यशस्विन्ये नमः वसुन्धराय नमः ओमकारान्ताय नमः हरिण्ये नमः हेममालिन्ये नमः धनधान्यकर्ये नमः सिद्धये नमः श्रेणसौख्याय नमः शुभप्रदाय नमः शुभमेष्टगतानन्दाय नमः वरलक्ष्मी नमः वसुप्रदाय नमः शुभायै नमः ओम हिरण्यप्राकाराय नमः दैवे नमः विष्णुवक्षस्थिताय नमः विष्णुपत्ने नमः प्रसन्नाक्षे नमः नारायण समास्थिताय नमः दारिद्र्यध्वंसिन्ये नमः सर्वोपद्रववारिण्ये नमः
అందరు చెప్పండి. ఓం ఆదిలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణి రక్షమాం శరణే దేవి ధనధాన్య ప్రధాయిని రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే శ్రీరతమోద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళధాయిని అంబుజవాసిని దేవగణాధిత పారనుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమా ధాన్యలక్ష్మి కామిని ధాన్యనుతే భవభయహారిణి పాపని మోచని సాధుజనాశ్రిత పావయతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమా ధైర్యలక్ష్మి సదా పాలయమా ఓం అనండి మీరేనా ధైర్యలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణి రక్షమాం శరణే దేవి ధనధాన్య ప్రధాయిని రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ఓం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వబలప్రదశాస్త్రమయే రతగద తురగ ప్రసాదిత మారుత పరిగణమను గజలక్ష్మి రూపేణ పాలయమా ఓం గజలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణి రక్షమాం శరణే దేవి ధనధాన్య ప్రధాయిని రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం పాలయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయమా సంతానలక్ష్మి సదా పాలయమా అనండి. ఓం సంతానలక్ష్మి జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమా విజయలక్ష్మి సదా పాలయమా కనక సురేశ్వరి భారతి భార్గవి శోభని భాసిని రత్నమయే మణిమయ భూషిత కన్న విభూషణ కాంతి సామ్రాజ్యం దేహి మే సదా శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః అష్టోత్తరశతనా పూజాంతకరిష్యే ధూపమాగ్రాపయామి దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః దీపం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే చక్కరి దేవాయ పరమాత్మనే త్రాయమాన్ నరకాత్ ఘోరః దివ్య జ్యోతిర్నమోస్తుతే ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూప దీపాన్ని శుద్ధ్య పాలి స్వామి కొన్ని పాలు గిల బిందెలుండి సేవ చేస్తుంది పాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయామంటే అమ్మవారు పాల సముద్రంలో జన్మించింది కాబట్టి అమ్మవారికి పాలు శర్కర నైవేద్యం పెట్టాలి ఇంట్లో ఎప్పుడైనా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పాలు శర్కర నైవేద్యం
महानैवेद्यान् निवेदयामि। ओम शर्करा गण्डकचोरादक्षीरकृतां च आहारं भक्ष्योद्धत्या नैवेद्यं प्रतिगृह्यताम्। महानैवेद्यताम्बूलं भोगे प्रस्यकर्पूरेणागवल्ले ऋतां मुक्तचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्। ताम् आरति ताम्बूलांत्रम सुवर्ण पुष्पा दक्षिणां समर्पयामि। मातार्नमामि कमले कमलायताक्षी श्री विष्णुवृत् कमलवासिनी विश्वमाता क्षीरोदरे कमल कोमल गर्भगौरी दीपमुंडे कदा क्षीरोदरे कमल कोमल गर्भगौरी लक्ष्मी प्रसीद सततां नमतां शरण्ये मंगल नीराजन दीपं हरिः ओम ओम मंगलमिदिगो मंगलमिदिगो महालक्ष्मी देवी मम्मो तिरुलिच्ची कापाडु ओ लक्ष्मी देवी श्री लक्ष्मी देवी मंगलमिदिगो महालक्ष्मी देवी మళ్ళీ రావద్దమ్మాయిక మమ్ము విడచి వెళ్ళనని మాటివ్వమ్మా మంగళమిదిగో మహాలక్ష్మి కాపాడు ఓ లక్ష్మీ దేవి శ్రీ లక్ష్మీ దేవి మంగళమిదిగో మహాలక్ష్మి దేవి విడతుటకు మాకెల్తనేరాలమ్మా మంగళమిదిగో మహాలక్ష్మి దేవి మమ్ము తిరులిచ్చి కాపాడు ఓ లక్ష్మీ దేవి శ్రీ లక్ష్మీ దేవి మంగళమిదిగో మహాలక్ష్మి దేవి హృదయములో తావిచ్చి నిలువాలమ్మా మంగళమిదిగో మహాలక్ష్మి దేవి మమ్ము తిరులిచ్చి కాపాడు ఓ లక్ష్మీ దేవి శ్రీ లక్ష్మీ దేవి మంగళమిదిగో మహాలక్ష్మి దేవి
केन्द्रहारौ सदा वसन्तं हृदयारविन्दे भवं भवानि सहितं नमामि मालिका पुरोत्तम मंजो माता स्वरूपिणी महालक्ष्मी माता की जय महालक्ष्मी माता की महालक्ष्मी माता की మంచు కొండలా నట్ట నడుమవో గణపయ్యో గణపయ్యా గజ్జె కట్టి నువ్వు నాట్యమాడగా గణపయ్యో గణపయ్యా గజ్జె కట్టి నువ్వు నాట్యమాడగా గణపయ్యో గణపయ్యా రాజం దగ్గరిల్లగా గణపయ్యో గణపయ్య కాళి అందియలు కల్లు కల్లు మన గణపయ్యో గణపయ్య అమరుక రాగం దగ్గరిల్లగా గణపయ్యో గణపయ్య కాళి అందియలు కల్లు కల్లు మన గణపయ్యో గణపయ్య నాట్యము చూచిన పార్వతమ్మ ఇక ముసి 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 నవ్వుతుందిరా ముసి 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 నవ్వుతుందిరా నీవు తమ్ముడితోనే పోటీ పడితివి తమ్ముడితోనే పోటీ పడితివి తమ్ముడితోనే పోటీ పడితివి తల్లిదండ్రుల చుట్టూ తిరిగి పూజలు చేసి ఆడవుంటివి పూజలు చేసి ఆడవుంటివి పూజలు చేసి ఆడవుంటివి ముల్లోకములో ఏడ చూసిన గణపయ్యో గణపయ్య ముందు పూజలు నీకేనయ్య గణపయ్యో గణపయ్యో నాట్యమాడగా గణపయ్యో గణపయ్య అమరుక నాదం దగ్గరిల్లగా గణపయ్యో గణపయ్య కాళి అందియలు గల్లు గల్లు అని గణపయ్యో గణపయ్య కాళి అందియలు గల్లు గల్లు అని గణపయ్యో గణపయ్య కాళి అందియలు గల్లు గల్లు అని గణపయ్యో గణపయ్య గణపయ్యో గణపయ్య గణపయ్యో గణపయ్య గణపయ్యో గణపయ్య ఓం గజానన భగవానికి జై ఓం స్వామియే శరణమయ్యప్ప భగవానే శరణమయ్యప్ప గౌరమ్మ కొడుకావో గణపయ్య గౌరమ్మ కొడుకావో గణపయ్య గౌరమ్మ కొడుకావో గణపయ్య గౌరమ్మ కొడుకావో గణపయ్య గజముఖదేవ గణాలు దీర్చగరావేమయ్య గజముఖదేవ గణాలు దీర్చగరావేమయ్య గౌరమ్మ కొడుకావో గణపయ్య గౌరమ్మ కొడుకావో గణపయ్య ఒక్కొక్క భక్తుల అండగా నీవే నిలిచినవయ్య ఒక్కొక్క భక్తుల అండగా నీవే నిలిచినవయ్యా ఎలుకా వాహనుడావయ్యా ఏకాదంతుడ నీవయ్యా ఎలుకా వాహనుడావయ్యా ఏకాదంతుడ నీవయ్యా చిన్నారి చిన్నారి గణపయ్యా చిన్నలు గౌరమ్మ కొడుకావో గణపయ్య గౌరమ్మ కొడుకావో గణపయ్య గజముఖదేవ గండాలు తీర్చగరావేమయ్యా గజముఖదేవ గండాలు కంటి తనయా గణపయ్య ముక్కంటి తనయా గణపయ్య భక్తులగాచే బంగారు తండ్రి మా గణపయ్య భక్తులగాచే బంగారు తండ్రి మా గణపయ్య ఈశ్వర పుత్ర గణపయ్య ఈశ్వర పుత్ర గణపయ్య సిరి సంపదలను కలిగించయ్య మా గణపయ్య సంపదలను కలిగించయ్య మా గణపయ్య ఊరూరు వాడ వాడ ప్రతి ఏటా నిలిపెదమయ్య ఊరూరు వాడ వాడ ప్రతి ఏటా నిలిపెదమయ్య భక్తుల మనసుల్లోన భగవంతుడు నీవేనయ్యా భక్తుల మనసుల్లోన భగవంతుడు నీవేనయ్యా గౌరమ్మ కొడుకావో గణపయ్య గౌరమ్మ కొడుకావో
తెచ్చినమయ్యా సప్పడి కురుములు తెచ్చినమయ్యా సుఖ సౌఖ్యాలు కలిగించయ్యా మా గణపయ్యా సౌఖ్యాలు కలిగించు గజముఖ దేవా గండాలు దీక్షగరావేమయ్యా గజముఖ దేవా గండాలు దీక్షగరావేమయ్యా గౌరమ్మ కొడుగా ఓ గణపయ్యా గౌరమ్మ కొడుగా ఓ గణపయ్యా కొడొక్క భక్తుల అండగా నీవే నిలిచినవయ్యా కొడొక్క భక్తుల అండగా నీవే నిలిచినవయ్యా గజముఖ దేవా గండాలు దీక్షగరావేమయ్యా గజముఖ దేవా గండాలు దీక్షగరావేమయ్యా కొడొక్క భక్తుల అండగా నీవే నిలిచినవయ్యా కొడొక్క భక్తుల అండగా నీవే నిలిచినవయ్యా ఓం గురువన్ గురువే శరణమయ్యప్ప బోల్ జగదంబే మాతా కీ జై నిలవాలి బోల్ జగదంబే మాతా కీ జై మహాదేవి మా దుర్గమ్మ తల్లి మహాదేవి మా దుర్గమ్మ తల్లి మహాదేవి మా దుర్గమ్మ తల్లి మహాదేవి మా దుర్గమ్మ తల్లి మా మదిలోన నీవే నిలవాలి మా మదిలోన నీవే నిలవాలి మా మనసంతని స్మరణ చేసి మా మనసంతని స్మరణ చేసి సౌభాగ్యం దే మా కసగు తల్లి సౌభాగ్యం దే మా కసగు తల్లి మహాదేవి మా మహాదేవి మా మహాదేవి మా దుర్గమ్మ తల్లి మా మదిలోన నీవే నిలవాలి మా మదిలోన నీవే నిలవాలి కోటి మూర్తుల మూల నీవే కోటి మూర్తుల మూల నీవే అణువు పరమాణువుల బీజ నీవే అణువు పరమాణువుల బీజ నీవే కోటి మూర్తుల మూల నీవే కోటి మూర్తుల మూల నీవే అణువు పరమాణువుల బీజ నీవే అణువు పరమాణువుల బీజ నీవే నీ మూలంబు నీ మూలంబు నీ మూలం పెరుగక నేను తల్లి కల్పవల్లి మహాదేవి మా దుర్గమ్మ తల్లి మహాదేవి మా దుర్గమ్మ తల్లి మా మదిలో ఆదిశక్తి అంతమేలేని ఆనందదాయిని అంతమేలేని ఆనందదాయిని అష్టదశ పీఠాలాదిశక్తి అష్టదశ పీఠాలాదిశక్తి అంతమేలేని ఆనందదాయిని అంతమేలేని ఆనందదాయిని కనకరాత్మనంజలి మహాదేవి మా దుర్గమ్మ తల్లి మహాదేవి మా దుర్గమ్మ తల్లి మా మదిలోన నీవే నిలవాలి మా మదిలోన నీవే నిలవాలి మా మనసంతని మరణ చేసి మా మనసంతని మరణ చేసి సౌభాగ్యం వే మాకు సగు తల్లి సౌభాగ్యం వే మాకు సగు తల్లి మహాదేవి మా మహాదేవి మా దుర్గమ్మ తల్లి మహాదేవి మా దుర్గమ్మ తల్లి మా మదిలోన నీవే నిలవాలి మా మదిలోన నీవే నిలవాలి మా మదిలోన నీవే నిలవాలి మా మదిలోన నీవే నిలవాలి మదిలోన నీవే నిలవాలి बोल जगदंबे माता की जय ओम स्वामी शरणमय्यप्पा
महानैवेद्यताम्बूलान्तौ सुवर्णपुष्पदक्षिणां समर्पयामि मातार्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुवृत्कमलवा श्रीविश्वमाता क्षीरोदधी कमलकोमलगिरपगौरी लक्ष्मी प्रसेयसातान्नवतां शरण्ये महानैवेद्याम्बूलान्तरं మంగళనీరాధనదీపం ఆరతి పట్టుకోండి స్వామి పులుగులు ఒకటి వెనక పెట్టు లే నిల్చో హారతి తీసుకో ఓం ఓం శ్రీం వరగణపతయే ఓం శ్రీం వరగణపతయే శ్రీం హ్రీం సరగణపతయే ఓం గం గుణనిధియే నమః ఓం శ్రీం వరగణపతయే శ్రీం హ్రీం సరగణపతయే ఓం గం గుణనిధియే నమః శృతిమయ రాగాల నిలచిన గణపతి వేదలను చేసే గణపతి సవిద్య గణపతయే నమః వినాయక వినాయక మంగళదాయక వినాయక వినాయక మంగళదాయక ఓం శ్రీం వరగణపతయే శ్రీం హ్రీం వరగణపతయే ఓం గం గుణనిధియే నమః ప్రతిరోజు ముందుగా నిలచి ప్రతికూలత తొలగించే ప్రతిరోజు ముందుగా నిలచి ప్రతికూలత తొలగించే సంకల్ప గణపతి నీవని నీవని గణనాథ మంగళదాయక వేదాలలో వెలుగొందే వేద పూజిత పాడితివయ్యా మంగళహారతి పాడితివయ్యా మంగళహారతి ఓం క్రీం వరగణపతయే క్రీం క్రీం వరగణపతయే ఓం గం గుణనిధియే నమః ఓం బ్రహ్మదో పూర్ణం దదాతి కదా బ్రహ్మణోపహారతే ఏకదైవ యజమానస్యాయస్తేజో దదాతి కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం ముదగేంద్రహారం సవలశోభిత ప్రియదే అక్షంతలు తీసుకొని 4 ప్రదక్షిణలు చేసి 4 గుంజులు తీయండి సుముఖచ్చే కదం తచ్చ కపలోగత కన్నికాలంబోదరచ్చ వికటో విఘ్నరాజోగనాధిప యోమకేతృగణధ్యక్షాపాల చంద్రగజారణామకృతుండ శూర్పకన్నా ఏరంబస్కర్ణ పూర్వజ షోడశైతాననామాని పడే చోదారపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యతే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నే ఓం శ్రీ కన్యమూల మహాగణపతి భగవానే తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం దుర్గమ్మ అంటూ పిలిచే విజయవాడ నగరం
సత్తుగా విలసిన బాలసుండాయ పారివై పరిమళై గుండవి వరదాయ పారివై విలసిన దేవుడా పరిమళై గుండవి వరదాయ పారివై విలసిన దేవుడా बुलबुला शंकर भगवान की जय। ओम स्वामिये शरणमయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప పిలిచిన పలికే దైవమే శరణమయ్యప్ప హర 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 మహాదేవా శివ 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 సదా శివ మహాదేవా సదా శివ హర 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 మహాదేవా హర 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 మహాదేవా హర 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 మహాదేవా శివ 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 సదా శివ 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 సదా శివ 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 సదా శివ 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 సదా శివ మహాదేవా సదా శివ మహాదేవా మహాదేవా శివ మహాదేవా హర 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 మహాదేవా హర 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 మహాదేవా శివ 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 సదా శివ 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 సదా శివ శ్రీశైలవాస శ్రీమల్లికార్జున శ్రీశైలవాస శ్రీశైలవాస శ్రీమల్లికార్జున శ్రీశైలవాస శ్రీమల్లికార్జున భ్రమరాంబ ప్రియ మనోహర ప్రియ మనోహర గంగాధర హర జటాధర గంగాధర హర జటాధర భోలానాథ ఉమాపతే మహాదేవా సదా శివ మహాదేవా సదా శివ మహాదేవా శివ మహాదేవా హర 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 మహాదేవా శివ 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 సదా శివ ముత్యాల కొన దిగిరారా శివ రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి స్వామి స్వామి శరణమయ్యప్ప రెండు చేతులు భగవంతుడు ఇచ్చి ఉంటే గనక దానికి న్యాయం చేస్తాము అనుకున్న వాళ్ళు మాత్రమే రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి స్వామి రారా శివ ఇటు రావా శివ రారా శివ ఇటు రావా రారా శివ ఇటు రావా శివ రారా శివ ఇటు రావా
శివ అద్దాల మేడ దిగిరారా శివ ఆవెండి కొండ సదా శివ సదా శివ సదా శివ మహాదేవ హర 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 మహాదేవ శివ 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 సదా శివ రావా శివ రారా శివ ఇటు రావా శివ అద్దాల మీద దిగి రారా శివ ముత్యాల కొండ దిగి రారా శివ ముత్యాల కొండ దిగి రారా శివ ముత్యాల కొండ దిగి రారా శివ అరగనాల కొండ దిగి రారా శివ సదా శివ మహాదేవ సదా శివ సదా శివ మహాదేవ శివ 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 సదా శివ 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 సదా శివ మహాదేవ సదా శివ మహాదేవ సదా శివ సదా శివ మహాదేవ సదా శివ శంకర భగవానికి జై. స్వామి శరణయ్యప్ప స్వామివారికి అభిషేకించడానికి వాసర నుంచి గంగమ్మ తల్లి వస్తుంది. స్వామి స్వామి శరణయ్యప్ప అందరూ గట్టి చప్పట్లతో ఆ గంగమ్మ తల్లిని మనం ఆహ్వానిద్దాం. స్వామి శరణయ్యప్ప.
దండాలు నీకన్నా యములాడ రాజన్న 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 దండాలు నీకన్నా యములాడ రఘుని దండాలు యములాడ రాజన్న రఘుని దండాలు యములాడ దండాలను బాపు ఓ దేవ మా దేవా దండాలను బాపు ఓ దేవ మా దేవా దండాలను బాపు ఓ దేవ మమ్మీలు రాజన్న ఆయసేల దేవై మమ్మీలు రాజన్న దండాలు నీకన్నా యములాడ 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 రాజన్న శతకోటి దండాలు యములాడ రాజన్న శతకోటి దండాలు యములాడ రాజన్న యములాడ రాజన్న యములాడ రాజన్న యములాడ రాజన్న హరిహర సుతనీ శరణమయ్యప్ప. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అభిషేక ప్రియుడు. స్వామి హరిహర పుత్రుడు అనగా హరి అనగా విష్ణుమూర్తి, హరుడు అనగా శివుడు శంకరుడు. అయితే విష్ణుమూర్తికి ఏం ప్రీతి అంటే అలంకారో ప్రియో విష్ణు. అలంకారం అంటే చాలా ఇష్టం అన్నట్టు. మన సత్రాల పూజ చేసినా కానీ ఏ పూజ చేసినా విష్ణుమూర్తికి సంబంధించిన పూజ, వెంకటేశ్వర స్వామి పూజ చేసినా కానీ స్వామికి పుష్కలంగా పువ్వులు ఉండాలి, మంచి అలంకరణ ఉండాలి, మంచి ఆభరణాలు ఉండాలి. స్వామి అలంకార ప్రియుడు. లక్ష్మీదేవి మొగడు అతనికి ఏం తక్కువ లేదు. కాబట్టి చాలా అలంకారం బ్రహ్మాండంగా చేస్తారు స్వామివారి హరిపుత్రుడు గనక. అయ్యప్ప హరుడి పుత్రుడు కనుక అభిషేకో శివప్రియ. అలంకార ప్రియో విష్ణు, అభిషేకో శివప్రియ. శివుడికి ఇష్టమైనటువంటిది ఏంటంటే అభిషేకం.
అభిషేకం కాబట్టి స్వామికి నవ విధాల అభిషేకం చేస్తారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పంచామృతం, విభూతి, గంధము, పన్నీరు, పుష్పాలతోని చక్కగా స్వామికి అభిషేకం చేస్తారు శివ ప్రీతి అర్థమై. అందుకోసం అని చెప్పి శివుని పూజ అల్కగా. ఏం పూజ శివుడికి అంటే చెంబల్ నీళ్ళు వస్తే కుష్, చిట్కరి బస్తం వస్తే బస్, ఆ పూజ అయిపోయినట్టే. హర హర మహాదేవ అంటే పాపాలన్నీ హరించిపోతాయి ఆ శివుడికి. ఈ విష్ణుమూర్తికి మాత్రం చక్కగా అన్ని రకాల అలంకరణ చేయాలి కాబట్టి మన పక్కనే హరిహర క్షేత్రం ఉన్నది. హరి ఉన్నాడు, హరుడు ఉన్నారు. వీరు అదృష్ట జాతకులు. ప్రతినిత్యం వచ్చి స్వామి హరిహర ఆ విధంగా స్వామికి ఇప్పుడు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పంచామృతం, విభూతి, గంధముతోని శాస్త్ర ప్రీతి అర్థమై నవవిధ అభిషేకాలను మనం చేస్తున్నాం. ఇప్పుడు అర్చక స్వాములు చాలా చక్కగా చేస్తున్నాం మన గురుస్వామి గారు. ఇప్పుడు స్వామి యొక్క శాస్త్ర అభిషేక పాట. స్వామి శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. 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 ఆవు పాలు తెచ్చమయ్యా అయ్యప్ప, నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప. ఆవు పాలు తెచ్చమయ్యా అయ్యప్ప, నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప. ఎవరికయ్యా పాలాభిషేకం, శాస్త్రకయ్యా పాలాభిషేకం. ఎవరికయ్యా పాలాభిషేకం, శాస్త్రకయ్యా పాలాభిషేకం. శాస్త్ర 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 సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. సత్యోదాతం ప్రపద్యామి సత్యోదాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమో నమః. క్షీరాభిషేక ప్రియ క్షీరేణ స్థాపయామి. క్షీరాభిషేక ప్రియలే శరణమయ్యప్ప. చక్కర ఇలా పోసుకోనండి తాంబూలంలో పోయి. ఓం ఆవు పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప. ఆవు పెరుగు తెచ్చమయ్యా అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప. ఆవు పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప. ఆవు పెరుగు తెచ్చమయ్యా అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప. ఎవరికయ్యా పెరుగాభిషేకం, శాస్త్రకయ్యా పెరుగాభిషేకం. శాస్త్ర 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 సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, ఫల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమదనాయ నమ, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమో నమః. దధి స్నాపయామి. పెరుగాభిషేక ప్రియలే ఆవు పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప. ఆవు పెరుగు తెచ్చమయ్యా అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప.
सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य नैयाभिषेक प्रियले आవుడికి తెచ్చమయ్యా అయ్యప్ప నీకు నైయాభిషేకమయ్యా అయ్యప్ప ఆవుడికి తెచ్చమయ్యా అయ్యప్ప నీకు నైయాభిషేకమయ్యా అయ్యప్ప ఎవరికయ్యా నైయాభిషేకం శాస్త్రకయ్యా నైయాభిషేకం ఎవరికయ్యా నైయాభిషేకం శాస్త్రకయ్యా శాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత హరిరపుత్రయ మధుస్త్రాపయామి తేనాభిషేక ప్రియలే పుట్టతేనే తెచ్చమయ్యా అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప పుట్టతేనే తెచ్చమయ్యా అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప పుట్టతేనే తెచ్చమయ్యా అయ్యప్ప నీకు తేనాభిషేకం శాస్త్రకయ్యా తేనాభిషేకం ఎవరికయ్యా తేనాభిషేకం శాస్త్రకయ్యా తేనాభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత హరిరపుత్రయ్యప్ప స్వామినే నమో నమః శర్కరాభిషేక ప్రియా ఇది శర్కరేణ స్నాపయామి శర్కరాభిషేక ప్రియలే పంచదార తెచ్చమయ్యా అయ్యప్ప నీకు శర్కరాభిషేకమయ్యా అయ్యప్ప పంచదార తెచ్చమయ్యా అయ్యప్ప నీకు శంకరాభిషేకమయ్యా అయ్యప్ప పంచదార తెచ్చమయ్యా అయ్యప్ప నీకు శర్కరాభిషేకమయ్యా అయ్యప్ప పంచదార తెచ్చమయ్యా అయ్యప్ప నీకు శంకరాభిషేకమయ్యా అయ్యప్ప ఎవరికయ్యా శర్కరాభిషేకం శాస్త్రకయ్యా శర్కరాభిషేకం ఎవరికయ్యా చక్రాభిషేకం శాస్త్రకయ్యా చక్రాభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం స్నానం పంచాభృతైధేవ గృహాల పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణతి ప్రియ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత హరిరపుత్ర అయ్యప్ప స్వామిని నమో నమః పంచామృతాభిషేక ప్రియ పంచామృతాభిషేకనేన స్థాపయామి ఫలరసాభిషేక ప్రియలే శరణమయ్యప్ప పళ్ళు ఎల్ల తెచ్చమయ్యా అయ్యప్ప నీకు రసాభిషేకమయ్యా అయ్యప్ప ఎల్ల ఎల్ల తెచ్చమయ్యా అయ్యప్ప నీకు రసాభిషేకమయ్యా అయ్యప్ప పళ్ళు ఎల్ల తెచ్చమయ్యా అయ్యప్ప నీకు అమృతాభిషేకమయ్యా అయ్యప్ప
దురితం సర్వం పాపం పీడం చ మీనుధా శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమః. నారీకేల ఫలోదక ప్రియ నారీకేల ఫలోదకేన స్థాపయామి టెంకాయ నీరాభిషేక ప్రియలే నారీకేలను తెచ్చామయ్యా అయ్యప్ప నీకు నీరాభిషేకమయ్యా అయ్యప్ప నారికేలం తెచ్చామయ్యా అయ్యప్ప నీకు నీరాభిషేకమయ్యా అయ్యప్ప నారీకేలను తెచ్చామయ్యా అయ్యప్ప నీకు నీరాభిషేకమయ్యా అయ్యప్ప నారికేలం తెచ్చామయ్యా అయ్యప్ప నీకు నీరాభిషేకమయ్యా అయ్యప్ప ఎవరికయ్యా నీరాభిషేకం శాస్త్రకయ్యా నీరాభిషేకం ఎవరికయ్యా శాస్త్రకయ్యా నీరాభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం భూతిర్భూతికరి పవిత్రశరణి పాపౌగ విధ్వంసిని సర్వోపద్రవలచని శుభకరి సర్వత్ర సంపత్కరి తేజోరాజ్య విశేషణ మోక్షకరి భూతిర్సదా ధార్యతాం శ్రీకరం చ పవిత్రం చ శోకమోహ నివారణం లోకే వసికరం పుణ్యం భస్వం త్రైలోక్య పావనం. గోనుగొప్పల వీడీసీ సభ్యులు ఎవరైనా వచ్చినట్లయితే స్వామికి పంచామృతాభిషేకం జరుగుతుంది. మరి కర్తలు అంగే చేసి రావాలి స్వామి ఎవరైనా కానీ భస్మాభిషేక ప్రియులే విభూతి తెచ్చమయ్యా అయ్యప్ప నీకు భస్మాభిషేకమయ్యా అయ్యప్ప విభూతి తెచ్చామయ్యా అయ్యప్ప నీకు భస్మాభిషేకమయ్యా అయ్యప్ప విభూతి తెచ్చమయ్యా అయ్యప్ప నీకు భస్మాభిషేకమయ్యా అయ్యప్ప విభూతి తెచ్చామయ్యా అయ్యప్ప నీకు భస్మాభిషేకమయ్యా అయ్యప్ప ఎవరికయ్యా భస్మాభిషేకం శాస్త్రకయ్యా భస్మాభిషేకం ఎవరికయ్యా భస్మాభిషేకం శాస్త్రకయ్యా భస్మాభిషేకం గంధాద్వారం దురాదర్శాం నిత్య పుష్టాంకరీషిణీం చందనాభిషేకమయ్యా అయ్యప్ప మంచి గంధం తెచ్చామయ్యా అయ్యప్ప నీకు చందనాభిషేకమయ్యా అయ్యప్ప ఎవరికయ్యా చందనాభిషేకం శాస్త్రకయ్యా చందనాభిషేకం ఎవరికయ్యా అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం యోపాం పుష్పం పుష్పాభాల్ ప్రజాభాల్ పశుభాల్ భవతి యా ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాల్ భవతి यो अग्निरायतनं वेदः आयतनवान् भवति या एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्री पूर्ण पुष्करांबा समेत हरिहरपुत्रय्यप्प स्वामिने नमो नमः पुष्पोदक प्रिया पुष्पोदकेन स्थापयामि पुष्पाभिषेक प्रिया अय्यप्प నీకు పన్నీరాభిషేకమయ్యా అయ్యప్ప
తెచ్చామయ్యా అయ్యప్ప నీకు పుష్పాభిషేకమయ్యా అయ్యప్ప ఎన్నో పూలు తెచ్చామయ్యా అయ్యప్ప నీకు పుష్పాభిషేకమయ్యా అయ్యప్ప పూలెల్ల తెచ్చామయ్యా అయ్యప్ప నీకు పుష్పాభిషేకమయ్యా అయ్యప్ప నెయ్యితో అభిషేకం చేయడం జరుగుతుంది అక్కడ గురుస్వామి ఆధ్వర్యంలో. ఆ స్వాములందరూ కూడా కొబ్బరికాయలలో నెయ్యి తీసుకుపోతారు. ఆ నెయ్యిని అంతా కూడా గురుస్వామి ఇప్పి ఒక పాత్రలో పోసి మళ్ళీ అభిషేకంలో బట్టి స్వాములందరి నెయ్యిని అయ్యప్పకి అభిషేకం చేస్తారు. మరి మనం ఇక్కడ ఏం చేస్తామంటే అయ్యప్పకు 18 మెట్లను పూజలు అయిన తర్వాత 18 మెట్లను కాలబెడతారు. కాలబెట్టడం అవి దీపాలు వెలిగించడం కాదు, కాల్చి వేయడం. మరి కాలబెట్టడం ఎందుకు స్వామి అంటే ఆ 18 మెట్లు ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి గుణాలు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యము అనేటువంటి అంతర్శత్రువులు, రజోతమో సత్వ అనే 3 గుణాలు, అష్టమధాలు, మరి డంబము, అహంకారము, అజ్ఞానము, జ్ఞానము, ఇటువంటి 18 మెట్లను అధిరోహించినప్పుడు 18వసారి మాల వేసినప్పుడు 18 మెట్లను అధిరోహించాలి. అధిరోహించాలంటే ఏంది స్వామి దగ్గర నేను పెద్ద గురుస్వామిని, మీరు చిన్నోళ్ళు ఎవ్వరేం లేదు. దేశాన్ని పాలించే పెద్ద రాదైనా, నిలువ నీడలేనటువంటి కటిక నిరుపేదైనా, వేదాలు పఠించే వేద బ్రాహ్మణుడు గాని, చదువు సంధ్య రానటువంటి నిరక్షరాక్ష కుక్షి గాని అందరూ కూడా స్వామి ముందు సమానమైనటువంటి వాళ్ళే. కాబట్టి ఇక్కడ స్వామి దగ్గర ఎటువంటి ఆడంబరాలు అనేటువంటి ఉన్నాయి. నిరాడంబరమైనటువంటి జీవితం ఈ జీవితము. 41 రోజు ఏకభుక్తంగా ఉండి శీతల స్నానం, చల్లటి నీళ్లతో స్నానం చేసి కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండి మరి నల్లని వస్త్రాలు, మసిపేకల్ లాంటి బట్టలు ధరించుకొని ఆ శనీశ్వరుని దోషం తొలగిపోవడానికి నీలి వస్త్రధారాలు ధరించి ఏకభుక్తం అనగా ఒకటేసారి భోజనం, భిక్ష అన్నము. అది భిక్ష అంటారు. భిక్ష అంటే మీరు అందరు భోజనం పెడితే మేము తినడం, అది భిక్షాన్నం భోజనం చేసి శీతల స్నానం, భూతల శయనం, భూమి మీదనే 41 రోజు వండుకొని మరి భార్య పిల్లలను, బంధాలను, మోహాలను అన్నిటినీ విడిచిపెట్టి
స్వామి యొక్క మండల దీక్షను స్వాములందరూ మాల వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. ఈ దీక్షలో భాగంగా స్వామిని మాత్రం ఎవ్వరు కూడా ఏమి కోరుకోవద్దు. అది కామము దాన్ని కాలబెట్టినట్టు. మరి కోరుకోకపోతే ఎట్లా స్వామి అంటే, పోత సాయంత్రం 5 గంటలాగా ప్రభువా నన్ను రక్షించు రక్షించు కాపాడు కాపాడు అని ఏడ్చేస్తారు. మనము శనివారమో సోమవారమో ఆదివారం అయినా బుద్ధి పుట్టినప్పుడు పోతాం. అట్లా కాదు, ప్రతి నిత్యము కూడా నిరంతరం కూడా భగవన్ నామస్మరణ చేయాలి. ప్రతిరోజు మనము ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వాక్యాలు వస్తాయి. మరి మన హిందువులందరికీ ఎంతమందికి భగవద్గీత మన ఇళ్లలో చేతులు లేవట్టండి ఒకసారి. భగవద్గీత పుస్తకం ఉన్నటువంటి వాళ్ళు ఆ శ్లోకాలు మనకి ఎంతమందికి వస్తాయి? ఒక్క శ్లోకం అన్నా కానీ ఎంతమందికి వస్తుంది? ఎవరికి రాదు. ఎందుకు? మన కర్మ, మన పాపం అది. భగవద్గీత ఎవరైతే పాలన చేస్తాడో వాడు మహాపాపాది పాపాని గీత ధ్యానం కరోచేతల మహాపాపాత్తుడైన భగవద్గీతను పాలన చేస్తే అతడు పునీతుడైతడు. తామరాకు నీళ్ళల్లో ఉండి నీళ్ళనంటున్నట్టు మన ప్రపంచంలోని పాపాలను నట్టుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరు గోండొప్పుల వాళ్ళందరూ కూడా సహకరించి భగవద్గీత వింటా అంటే మీకు వారంకొకసారి వచ్చి, ప్రతి వారంకోసారి భూమేశ్వరుని సంప్రదించి తనకు చెప్పండి. వారంకోసారి వస్తా, మీకు 2 గంటల మంచి భగవద్గీత గురించి విపులంగా చెప్తా. తెలిసిందా? అందరూ కూడా భగవద్గీత పాలన చేయాలా. మన అందరి ఇళ్లలో భగవద్గీత ఉండాలి. స్వధర్మే నిధనం శ్రేయా పరధర్మో భయాపహ. ధర్మాన్ని కాపాడండి, అది మనందరినీ కూడా కాపాడుతుంది. అందుకోసం మీరందరూ కూడా ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నించాలి. అమ్మగారులు అయితే చక్కగా బొట్టు పెట్టుకోవాలి, టిక్లీలు పెట్టుకోవద్దు, దయచేసి ఏమనుకోవద్దు. ఆడవాళ్ళు అయితే గుడికి వచ్చేటప్పుడు మగవాళ్ళందరూ కూడా పంచె కట్టుకొని రావాలి. జిన్ను పాయింట్ల మీద ఆలయానికి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలి, హరిహర క్షేత్రానికి. మరి భగవద్గీత వినే వాళ్ళందరూ కూడా రేపటి నుంచి అందరూ కూడా వస్తారు కదా. వస్తారా? ఎంతమంది వస్తారు? చేతుల్లో పెట్టండి. హరిహర సుతలే అందరూ కూడా ఆలయాన్ని దర్శించాలు చేస్తారు. అందరూ కూడా అమ్మవారి పూజలు కదా. భాద్రపద మాసం అంతకు ముందు భాద్రపదము, ఆశ్వీజము, కార్తీక మాసం అయిన తర్వాత ఇది మార్గశిర మాసం. ఇయ్యలతో కంప్లీట్ అయిపోతుంది. మార్గం అంటే తోవ. ఆ 3 నెలల్లో చేసినటువంటి పూజ ఇది ధనుర్మాసం అంటారు. భగవంతుడు భగవద్గీత ఏ మాసము నేనంటే మాసాన మార్గశిర మాసములో చక్కగా హరిహర క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకోవాలి ఖచ్చితంగా. వైష్ణవాలయాలు అన్ని కూడా కిటకిటలాడుతుంటే పొద్దున 4 గంటల నుంచి. అందుకోసం అని చెప్పేసి మనమందరం కూడా భగవద్గీత పాలన చేయడానికి ముందుకు రావాలి. చూసుకోకుండా అందరు చిలకగా తీయది జడ గాని చిక గాని వేసుకోవాలి. అయ్యగారులందరూ కూడా పంచ గాని లుంగి కట్టుకొని ఆలయానికి రావడానికి మరి మనమందరం కూడా దాన్ని ప్రోత్సహించాలి. తిరుపతి వెళ్తే మీరు 24 గంటలు 64 గంటలు లైన్ పడతారు. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడుతుందని ఉంటుంది. కానీ గుండు కొట్టేసుకోరి నామాలు పెట్టుకోరని ఉంటుంది. ధర్మం అంటే ఏంటి అంటే ఇదే ధర్మం. ఆ ధర్మాన్ని తప్పినాడు మనం ఏం పూజలు చేస్తా కానీ వృధా పాఠో భవేత్స్యాసమయ్యవ యుధావృత. పూజలన్నీ కూడా వృధా. ఈ అయ్యప్ప పూజ చాలా గొప్పది. అయ్యప్ప పూజలో మీరు ఎప్పుడైనా చూడండి, కాళ్ళు మొక్కించి తాంబూలం ఇస్తారు, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ. తర్వాత గురువు యొక్క పూజ ఉంటుంది, గురుస్వామి యొక్క పూజ చేస్తారు. ఈ తల్లి తండ్రి గురువు అనేటువంటి మా వేదంలో చెప్పబడ్డది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తర్వాత అతిథి దేవో భవ. మీ అందరికి కూడా స్వాములు భిక్ష చేసిన తర్వాత మీ అందరికి తృప్తిగా మంచి భిక్ష ఏర్పాటు చేసి మంచి భోజనం పెట్టి స్వామికి చక్కని పంచామృతం మీ అందరికి ఇస్తారు. అతిథి దేవో భవ కాబట్టి ఇందుకు ధర్మం చెప్పబడ్డటువంటిది పూజా దీక్ష ఏదంటే అయ్యప్ప దీక్ష. మొట్టమొదటి దీక్షనే అయ్యప్ప దీక్ష. ఇది ఆరోగ్యానికి, ఆనందానికి, విజ్ఞానానికి, విశ్వశాంతికి అయ్యప్ప దీక్ష చాలా శ్రేష్టమైనటువంటిది. అందరూ 41 రోజు చన్నీటితో స్నానం చేయడం వల్ల బాడీ మంచి అవుతుంటుంది. ఆరోగ్యాన్ని అనారోగ్య సమస్యలన్నీ దొరికిపోతాయి. సూర్యోదయంకు ముందు ప్రతిరోజు కూడా సూర్యోదయంకు ముందే స్నానం చేయాలి. సూర్యుడు ఉదయించక ముందే అందరం నిద్ర లేవాలి, కల్లాపి చల్లాలి, ఇల్లు వాకిలి ఊడ్చి. ఎందుకంటే సూర్యోదయం వరకల్లా మనం నిద్ర లేవకపోతే శనీశ్వరుడు వచ్చి మన ఇంట్లో కూర్చుంటాడు. అందుకోసం అందరూ కూడా సూర్యోదయ సమయంలో కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నిరసాధూల కర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి సుప్రభాతం వచ్చేటువంటి సందర్భంలో సిద్ధంగా స్నానం చేసి సిద్ధంగా ఉండాలి.
అప్పుడు స్వామి అనుగ్రహిస్తాడు. ఎటువంటి నవగ్రహ దోషాలు, శని దోషాలు, ఏం పీడలు కూడా ఉంటాయి. కాబట్టి సంవత్సరాల పిల్లలు 80 సంవత్సరాల వయసున్న ముసలోళ్ళు మాత్రం 8-9 గంటల దాకా వండుకోవచ్చు, వాళ్ళకి తప్పులేదు. 8 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు 5:30-6 గంటలు ఖచ్చితంగా నిద్రలు ఇవ్వాలి. అందరూ కూడా స్నానం చేయాలి. మరి ప్రతినిత్యం భగవద్ ఆరాధన చేయాలా. అటువంటి శక్తి మీ అందరికి ప్రసాదించాలా. హిందూ ధర్మాన్ని కాపాడండి, మన ఆలయాలను సంరక్షించండి, మనందరి మీద బాధ్యత ఉన్నది. అందుకోసం అని చెప్పేసి మరి ఇప్పుడు అయ్యప్ప స్వామి అభిషేకాలు జరుగుతున్నాయి. చక్కని గాయకులు వచ్చారు. గాయకులంటే దెబ్బలు కొట్టేవాళ్ళు, అంటే మనసును దెబ్బలు కొట్టేటువంటి వాళ్ళు మంచి కీర్తన ప్రియుడు అయ్యప్ప కాబట్టి మరి చక్కని పాటలు పాడుతుంటారు. అందరూ మీకు వచ్చిన వాళ్ళందరూ నోరుతో అనండి, చేతులెత్తి చప్పట్లు కొట్టండి. ఎవరన్నారయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని, నిన్ను నమ్మిన భక్తులకు నిజమై నీవున్నావు, నిన్ను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు. ఎవరన్నారయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని, నిన్ను నమ్మిన భక్తులకు నిజమై నీవున్నావు, నిన్ను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు. ఎవరేమన్నా అనుకున్నా నిన్ను మరువనయ్యా. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరువలేము విడువలేము అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరువలేము విడువరయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని. స్వామి నేను మాల వేసుకున్నప్పుడు, కన్న తల్లిదండ్రి విడిచి కఠిన దీక్ష చేసినప్పుడు, కట్టి స్వామి ఉన్నప్పుడు, కష్టాలు తొలగినప్పుడు, కట్టుకున్న ఇరుముడి తల నెట్టి పైనమైనప్పుడు, పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను, కట్టరాని ఆనందం నాకు కలిగెను, పుట్టెడన్ని బాధలు కన్నా. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప,
పూజ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మాలా వేసుకున్న స్వాముల వీళ్ళను బట్టి తప్పకుండా అందరూ కూడా ఇక్కడ సేవ చేసుకుంటూ ఈ మహాపడి పూజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది. అది మా గ్రామ భక్తుల యొక్క గ్రామ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఏ స్వామి దీక్ష తీసుకున్నటువంటి స్వాములు ఎవ్వరు కూడా అందరూ ముందుకు వచ్చి సేవ చేసుకుంటే ఈ మహాపూజ కార్యక్రమానికి సంకల్పం చేసుకుంటేనే చాలు. అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ మహాపడి పూజ కార్యక్రమాన్ని అందరూ ప్రతి ఇంటి నుండి కూడా ఈ మహాపడి పూజ కార్యక్రమం సేవ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మా హరిహర క్షేత్ర దేవాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక బహుళ పంచమి షష్ఠి సప్తమి రోజున ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అప్పుడు కూడా ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి కూడా గ్రామం ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ అలాగే అందరూ కూడా ఈ హరిహర క్షేత్ర దేవాలయం 2010 రోజు 2010వ సంవత్సరంలో ప్రతిష్టాపన జరుపుకోవడం జరిగింది. ఆ సాక్షాత్ భగవత్ స్వరూపులైన హంపి పీఠాధిపతి చేతుల మీదుగా 11 నెలల శంకుస్థాపన చేసిన తర్వాత 11 నెలల 13 రోజులనే గుడి నిర్మాణం జరుపుకొని అంతే తొందరలోనే సంవత్సరం లోపలనే ప్రతిష్టాపన జరుపుకోవడం జరిగింది. ఇది మా గ్రామ అదృష్టంగా భావిస్తున్నాం. చెర్పల్లి వంశీయుల ఆధ్వర్యంలో మరి గ్రామ ప్రజలు ప్రతి ఇంటికి కూడా ఇంత పెద్ద దేవాలయం నిర్మించడానికి ప్రతి ఇంటి నుండి కూడా విదేశాల నుండి కూడా అందరూ కూడా ఉడతా భక్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా సుమారు 5-6 లక్షల రూపాయలతో రథోత్సవం ఉత్సవాలు 3 రోజుల పాటు జరుపుకుంటున్నాం. అందరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఎందరో భక్తులు రావడం జరుగుతుంది. మరి రథం కూడా సుమారు 15 లక్షల రూపాయలతో రథాన్ని సంకల్పం చేసుకున్న సంవత్సరం లోపలనే కట్టే రథము రాతి చక్రాలతోనే ఎక్కడ కూడా లేదు. ఆ రాతి చక్రాలతోని ఆ రథం కూడా గావించుకోవడం జరిగింది. అంతేకాకుండా నంది వాహనము, గరుడి వాహనము, శేషవాహనము, ఇంకా వెండితో సుమారు వెండి పూజ వస్తువులు కూడా సుమారు 5 కిలోలతో అందరూ దాతలు చేయించుకోవడం జరిగింది. అందరికి కూడా ఆ హరిహర భగవానులు స్వాములందరికీ మా గ్రామస్తులందరికీ వివిధ గ్రామాల నుండి విచ్చేసినట్టు భక్తులందరికీ కూడా ఆ హరిహర భగవానులు అందరికీ ఆ దివ్యాశీస్సులు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా ప్రార్థిస్తూ హరిహర క్షేత్రం అనేది ఇంతకుముందు తెలంగాణలో ఏకైక దేవాలయం అని చెప్పడం జరిగింది. హరిహరులు అంటే వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి, శివపార్వతులు కలిగినటువంటి ఏకైక దేవాలయం. అంతేకాకుండా ఈ శివాలయానికి ఆభరణాల పల్లకి చూడు స్వామి స్వామి మల్లెపూల పల్లకి మందార పల్లకి మరి కలిపడెక్కినాడు బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి మరి కలిపడెక్కినాడు బంగారు పల్లకి మల్లెపూల పల్లకి
అయ్యప్ప మొహాన్ని చూసి ఆనందం కలుగుతుందో వాళ్ళు మాత్రమే పేడ తుల్లి స్వామి శరణమయ్యప్ప, మిగతా వాళ్ళు అలాగే నిలబడండి, పర్వాలేదు. స్వామి హరిహర సుందరే మొగలాలి జాజి మొగలా कर्पूर बलवल शोभित प्रिया कर्पूर मंगल निराजन समर्पयामि पंचात्रीश्वर मंगल वरीर प्रेमाकृते मंगलौ पंचारायकृत मंगल प्रणवतां चिंतामणि मंगलौ पंचास्याध्वज मंगलं त्रिजगतमाद्य प्रभुरात्रीश्वर मंगल वरीर प्रेमाकृते मंगलौ पंचारायकृत मंगलं प्रणवतां चिंतामणि मंगलौ पंचास्याध्वज मंगलं त्रिजगतमाद्य प्रभु मंगलौ पंचस्तोपा मंगलं सुते सर्वालंकार सर्वमंगलौ श्री पूर्ण पुष्कलांबा समेत वीरभद्राय पस्वामणे नमो नमः नक्षत्र दीपहारति समर्पयामहे हरि ओम महादेवे तांबूलानंतरम ओम श्री स्वामी శరణమయ్యప్ప శరణమయ్యప్ప धूपमु दीपमु शरणं पुण्यप्पा
అందుకొనవయ్యా అలంకార ప్రియుడా నారికేల మీదిగో శరణం పుణ్యప్ప నారికేల మీదిగో శరణ పునయ్యప్ప అందుకొనవయ్యా నారాయణ గణయ హారతి శరణ పునయ్యప్ప అందుకొనవయ్యా జ్యోతి స్వరూప అందుకొనవయ్యా జ్యోతి స్వరూపయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యరే పునయ్యప్ప స్వామియే శరణం శరణం పుణ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప కోటగవ శ్రీమెట్టు శరణం పుణ్యప్ప రెండవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప మూడవ శ్రీమెట్టు శరణం పుణ్యప్ప నాలుగవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప ఐదవ శ్రీమెట్టు శరణం పుణ్యప్ప ఆరవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప ఏడవ శ్రీమెట్టు శరణం పుణ్యప్ప ఎనిమిదవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప తొమ్మిదవ శ్రీమెట్టు శరణం పుణ్యప్ప ఆరవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప 11వ శ్రీమెట్టు శరణం పుణ్యప్ప పన్నెండవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప 11వ శ్రీమెట్టు శరణం పుణ్యప్ప 14వ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప 15వ శ్రీమెట్టు శరణం పుణ్యప్ప 16వ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప 17వ శ్రీమెట్టు శరణం పుణ్యప్ప 16వ కావడి శరణ పునయ్యప్ప స్వామి పుణ్యప్ప అయ్యరే పునయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప స్వామి పుణ్యప్ప అయ్యప్ప పుణ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యరే పునయ్యప్ప స్వామి శరణం శరణం పుణ్యప్ప స్వామి శరణం శరణ పునయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తాంబలి గదిపతియే శరణమయ్యప్ప పూరమరివల శోభిత ప్రియరే శరణమయ్యప్ప స్వామి హారతి అర్థిస్తూ శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం రామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్య శుభ మంగళం శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం పంచాద్రీశ్వర మంగళం హరిహర ప్రేమాకృతే మంగళం పించాలాంకృత మంగళం ప్రణమతాం చింతామనే మంగళం పంచాస్యాధ్వజ మంగళం త్రిజగతమాద్య ప్రభో మంగళం పంచస్తోపమ మంగళం శృతి శిరోలాంకార సన్మంగళం మంగళాశాసనాపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైచాచార్యై సత్కృపాయాస్తు మంగళం నిత్య శ్రీరస్తో నిత్య సన్మంగళాని భవంతో సంతత శ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతో కర్పూర పరిమళ శోభిత ప్రియా కర్పూర మంగళ నిరాధన దీపం సమర్పయామి ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాయ తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్వో నమః అంతత్రతి భూతేషు గుహాయ విష్ణుమూర్తిష తం యజ్ఞస్థం హెట్కారస్థం ఇంద్రస్థం రుద్రస్థం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి తాన్ తదా పాపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్
तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयात् अय्यप्पाय विद्महे प्रसन्नमुखाय धीमहि तन्नो चिन्मुद्रा प्रचोदयात् आकाशद्वयं तेजं यदा गच्छति सागर सर्वदेव नमस्कारं केशवं प्रति गच्छति श्रीकेशवं प्रति गच्छति सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि स्वामी अखिलांड कोट पार्वती हृदयानंदं शास्त्रं प्रणमाम्यहम् ओम विप्रपूज्यं विष्णुवन्द्यं विष्णुशम्भो प्रियं सुतं शिवप्रसादनिरतं शास्त्रं प्रणमाम्यहम् ओम मत्तमातांगगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्त्रं प्रणमाम्यहम् ओम अस्मत्कुलेश्वरं देवं अस्मत्शत्रुविनाशनं अस्मदिष्टाप्रदातारं शास्त्रं प्रणमाम्यहम् ओम पाण्डेशवंशतिलकं केरले केलिविग्रहम् आर्तत्राणपरं देवं शास्त्रं प्रणमाम्यहम् ओम पंचरत्नाख्यमेतद्यो नित्यं शुद्धं पतेन्नरा तस्य प्रसन्नो भगवान् शास्त्रावसति मानसे ओम श्री भूतनाथ सदानंद सर्वभूत दयापरा रक्ष ओम श्री भूतनाथ सदानंद सर्वभूत दयापरा रक्ष रक्षा महाबाहु शास्त्री तुभ्यं नमो नमः ओम श्री भूतनाथ सदानंद सर्वभूत दयापरा रक्ष रक्ष महाबाहु शास्त्री तुभ्यं नमो नमः ओम शबरी पर्वते पूज्यौ शांतमानस संस्थितौ भक्तौग पापहंकारं अय्यप्पं प्रणमाम्यहं स्वामी शरणमయ్యప్ప అక్షతలు తీసుకోండి స్వామి క్షణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ तमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षा शबरीश्वर प्रकृष्ट पापनाशाय प्रकृष्ट फलसिद्धये प्रदक्षिण करोमीश प्रसीद पुरुषोत्तम श्री पूर्ण पुष्करांबा समेत हरिहर पुत्रय्यप्प स्वामिने नमः आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि प्रार्थना पूर्वक नमस्कारान् सर्वापराध रक्षकले हरिहर सुतल्लानंद चित्तलय्यनय्यप्प स्वामी అందరూ ఏపడేమో ఈ దీక్షలో ఈ వ్రతములో ఈ పూజలో ఈ రోజు ఈ పూట మనస వాచ కర్మన చేసినటువంటి చేయుచున్నటువంటి సకల విధములైన తప్పులను దయతో కరుణతో ప్రేమతో మన్నించి కాపాడవలయను సత్యమగు అష్టాదశ సోపానములపై చిన్ముద్రధారిగా అమరియుండి సమస్త భూప్రపంచమును ఏకఛత్రాధిపత్యముగా పరిపాలించుతున్న అదిగో అల్లదిగో హరిహరసుతుడు ఆనంద చిత్తుడు అయిన అయ్యప్ప స్వామివారి పాదార విందములే చరణార విందములే మాకు శరణం మాకు శరణం మాకు శరణం శరణమయ్యప్ప 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 సర్వాపరాధ రక్షకలే సాష్టాంగ నమస్కారం చేసుకో